అడవి అల్లాడింది. చెట్లన్నీ చెల్లా చెదురయ్యాయి. అది కొండ చర్యలు విరిగిపడిన విధ్వంసం కాదు, వర్షాలతో వచ్చిన సునామీ కాదు, గాలి దుమారం సృష్టించిన బీభత్సం. దట్టమైన అడవిలో వేలాది చెట్లు నేలకూలాయి. ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సానికి వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. టోర్నాడో తరహా గాలులు మేడారం అడవుల్లో వీచి ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవులు 200 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దట్టమైన అడవుల్లో పెద్ద ఎత్తున సుడిగాలుల దుమారం బీభత్సం సృష్టించింది. మహావృక్షాలు సైతం చిగురుటాకులా వణికిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50,000కు పైగా వృక్షాలు నేలకూలాయి. చెక్కలు ముక్కలుగా పడిపోయిన భారీ వృక్షాలను చూసి ఫారెస్ట్ అధికారులు విస్తుపోతున్నారు. మేడారం నుంచి ఏటూరు నాగారం ప్రాంతంలో దట్టమైన అడవి విస్తరించి ఉంది. అడవిలో టోర్నాడో మేడారం రహదారి పొడవునా బీభత్సం సృష్టించింది. మేడారంలో కూడా ఒక స్పష్టమైన మార్గంలో వృక్షాలు నేలకూలాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయని, భారీ వృక్షాలు కూడా నేల కొరగడాన్ని బట్టి కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఒకేసారి 50,000 చెట్లు నేల కొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు. ఇటువంటి ఎప్పుడూ జరగలేదు. ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్. ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్లో పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి. దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. చెట్లు విరిగిపోవడం, నేలపై పడిపోయిన ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జావేద్ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిపి పరిశీలన జరుపుతున్నట్లు చెబుతున్నారు. లోతు పోయింది ఎందుకంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంట. లోతు పోతే దానికి యాంకరింగ్ బాగుంటుంది, చెట్టు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇటువంటి గాలి వస్తే దానికి దీనికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూవ్ అయింది. టోర్నాడో లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.